నమస్తే ఎస్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. పూలే కాలనీ శివార్లో మురుగునీటి శుద్ధి ప్లాంట్ ను పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్. నవంబర్ 1వ తేదీ నాటికి పనులు పూర్తి చేయించి అందుబాటులోకి తీసుకువస్తామని హామీ. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం, మెంబర్షిప్ ర్యాలీ, ఆగస్టులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చ. తెనాలి రూరల్ సీఐగా బెల్లం శ్రీనివాసరావు బాధ్యతల స్వీకారం, సర్కిల్ పరిధిలో శాంతి భద్రతలకు కృషి చేస్తానని హామీ. స్వరాజ్య ఉద్యమంలో తెనాలి ముస్లింలు, పట్టణంలో ఇప్పటికీ వారి స్ఫూర్తి చిహ్నాలు. తెనాలిలోని పూలే కాలనీలో నిర్మాణంలో ఉన్న మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం పరిశీలించారు. నవంబర్ 1వ తేదీ నాటికి ప్లాంట్ పనులు పూర్తి చేయించి అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన అన్నారు. తెనాల్లోని మురుగునీటిని శుద్ధి చేసే కేంద్రాన్ని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం ఉదయం పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం అమృత పథకం కింద కేటాయించిన 28 కోట్ల రూపాయల్లో 14 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టు ఇంకా పూర్తి చేయవలసి ఉన్న పర్యవేక్షణ లోపం, దీనిపై దృష్టి పెట్టకపోవడంతో ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయని అన్నారు. గతంలో 6 ఎకరాల్లో ఏర్పాటు చేసిన మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని పునర్నిర్మాణంలో అలసత్వం వహించడం ద్వారా ప్రాజెక్టు నిలిచిపోయిందని అన్నారు. నిలిచిపోయిన ఈ ప్రాజెక్టుని 60 రోజుల్లో పనులు పూర్తి చేసి నవంబర్ 1వ తేదీన తెనాలి ప్రజలకు అంకితం చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఇదే విధంగా రక్షిత మంచినీటి పథకం కూడా వారం రోజుల్లో సమీక్ష చేస్తానని చెప్పారు. ఎంతో ముఖ్యమైన ఈ ప్రాజెక్టును తీసుకొచ్చినా ఇంకా పట్టణంలో 4-5 వార్డుల్లో పైపులు వేసి తాగునీరు ఇవ్వలేని పరిస్థితి ఉందని ఆయన అన్నారు. నిధులు ఉండి పనులు చేపట్టిన ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేయకపోతే ఎంతో నష్టం జరుగుతుందని ఆయన చెబుతూ, వీటి తర్వాత భూగర్భ డ్రైనేజీ పథకం అమలు గురించి సమీక్ష నిర్వహించడంతో పాటు అనేక ప్రాజెక్టులు తెనాలి ప్రాంతానికి తీసుకువస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పబ్లిక్ హెల్త్ ఎస్సీ కె శ్రీనివాసులు, కమిషనర్ బి శేషన్న, మంత్రి ఓఎస్డి ఎన్ ఏసరత్నం, ఇతర ఉన్నతాధికారులు, జనసేన నాయకులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి శాంక్షన్ అయిన అమృత పథకం కింద 28 కోట్ల రూపాయలతోటి 10 మిలియన్ లీటర్లు పర్ డే సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ మనం నిర్మాణం చేసుకుంటా ఉన్నాం. దురదృష్టం ఏంటంటే సరైన అనుసంధానం చేసుకోక, పర్యవేక్షణ లేక జనవరి నుంచి ఆ ప్రాజెక్ట్ పనులు 14 కోట్ల వరకు ఖర్చు పెట్టిన నిధులు అక్కడ వరకు వాళ్ళు తీసుకొచ్చి దాని తర్వాత ఏమాత్రం కూడా ముందుకి సాగలేదు. సో ఈరోజు గుంటూరు నుంచి పబ్లిక్ హెల్త్ ఎస్సీ గారు, అదేవిధంగా మన కమిషనర్ గారు, ఈ ఇతర అధికారులు అందరూ కూడా వచ్చి లోతుగా దాని గురించి అధ్యయనం చేసాం. సో ఉన్నాయి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా ఎవరికెవరో ఒక బాధ్యత తీసుకుని దీన్ని ఇంకా సాగనీయకుండా 60 రోజుల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేసే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ఖచ్చితంగా నవంబర్ 1వ తారీఖు కల్లా తెనాలి ప్రజలకి అంకితం చేసే విధంగా నీటిని సక్రమంగా, సైంటిఫిక్గా, ఎక్కడ పొరపాటు లేకుండా, వ్యర్థాలని జాగ్రత్తగా ఒక ప్రాసెస్ ద్వారా కలెక్ట్ చేసి సాగునీరు కిందకి మనం పంట పొలాలకు వదిలినప్పుడు రైతాంగానికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఈ సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేశాం. దీంతో పాటు ఎస్సీ గారితో నేను ఇంకో 2-3 అంశాల గురించి నేను రివ్యూ చేశాను కమిషనర్ గారితో. రాబోయే రోజుల్లో తెనాల్లో ఉన్న రక్షిత మంచినీటి పథకం అది కూడా నిర్వీర్యం అయిపోయింది. దాదాపు 4-5 వార్డులు అసలు మంచినీరు సౌకర్యం పైపులు ఉన్నా కూడా చేరే అవకాశం లేకపోయింది. సో వారం 10 రోజుల లోపే మరి ఇంకో సమావేశం ఏర్పాటు చేసుకుని రక్షిత మంచినీటి పథకం గురించి కూడా సమగ్రంగా లోతుగా అధ్యయనం చేసి అవసరమైన నిధులు తీసుకొచ్చి దాన్ని పూర్తి చేసే విధంగా మేము ముందుకెళ్తాం. ఈ ప్రాజెక్టుకి కూడా ఇమీడియట్గా మేము చెల్లించాల్సిన కొన్ని నిధులు దాదాపు 1,45,00,000 రూపాయల వరకు కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేశాను. ఇమీడియట్గా అది హ్యాండ్ ఓవర్ చేసి పనులు మాత్రం ఎక్కడ ఆగకుండా సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాకపోతే ప్రతి ఒక్కరు కూడా పనితీరు మార్చుకోవాలి. ఈ ప్రజలకు ఉపయోగపడే విధంగా అంకిత భావంతో పనిచేస్తూ ప్రాజెక్ట్ ఎంత జాప్యం జరిగితే అంత నష్టం కలుగుతుంది మనకి. సో ఆ విధంగా అటువంటి పరిస్థితి రాకుండా ఉండే
ఈ ప్రాజెక్ట్ని మనం ఉపయోగించుకునే విధంగా అమృత్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని మనం సక్రమంగా ఉపయోగించుకొని మనం పూర్తి చేసుకోవాలి. తెనాలి మున్సిపాలిటీలో ఇది ఒక చక్కటి అవకాశం. దీంతోపాటు ఇంకొక 2 ప్రాంతాల్లో తెనాలి నగరంలో మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం ఈ సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్. వాటి గురించి కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని త్వరలోనే దీని నెక్స్ట్ స్టెప్ ఏంటంటే భూగర్భ డ్రైనేజ్ పథకం. సో ముందు సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు మనం ఏర్పాటు చేసుకుంటే ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అప్పుడు మనం తెనాలి మున్సిపాలిటీలో మనం ఎప్పటి నుంచో కోరుకునే విధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్టు పూర్తి అయ్యేటట్టు మనం ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుందాం నాకు నమ్మకం ఉంది. రాబోయే రోజుల్లో అనేక ప్రాజెక్ట్స్ చేపట్టబోతున్నాం. ఆర్థికంగా ప్రభుత్వంకు ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని చిన్న చిన్న వెసులుబాట్లు, సర్దుబాట్లు ఇవన్నీ చేసుకుంటూ పనులు మాత్రం ఎక్కడ ఆగకుండా ఇచ్చిన మాట మేరకు 100% ఈ కార్యక్రమాలన్నీ కూడా నిజాయితీగా, నిస్వార్థంగా ప్రజలకి అంకితం అయ్యే విధంగా ప్రజాప్రతినిధులుగా మేము, అదేవిధంగా అధికార యంత్రాంగం కూడా చిత్తశుద్ధితో పనిచేస్తారనే నమ్మకంతో ప్రజల కోసమే ఈ కార్యక్రమాలు చేసి చూపిస్తాం. ఈ కార్యక్రమాలు రాబోయే రోజుల్లో తెనాలికి అంకిత భావంతో. గత 2 నెలల నుంచి తెనాల్లో మనం డ్రైన్స్ అన్నీ కూడా చాలా లోతుగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా మంచి కార్యక్రమం చేపట్టి అన్నీ క్లీన్ చేసుకుంటూ వస్తున్నాం. దాంతో సరిపోదు, ఎందుకంటే తెనాలి పట్టణంలో ఉన్న సివేజ్ అంతా కూడా అండర్గ్రౌండ్ విధానంలో లేదు, మనకి ఓపెన్ డ్రైన్స్ ద్వారా వస్తుంది. కాబట్టి ఐతానగర్ నుంచి మనకి బాలాజీరావుపేట, పాండురంగపేట, నాజర్పేట, కొత్తపేట ఈ ప్రాంతాల నుంచి చంద్రావతి నుంచి కూడా కొంతవరకు మొత్తం మెయిన్ డ్రైన్ ద్వారా ఈ సివేజ్ ట్రీట్ ప్లాంట్కి వస్తుంది. ఈ సివేజ్ ట్రీట్ ప్లాంట్లో దీన్ని అనేక స్టెప్స్లో దీన్ని క్లీన్ చేసుకుంటూ చివరికి ఆ వ్యర్థాలన్నింటినీ కూడా ఒక కేక్ రూపంలో, అంటే ఒక సాలిడ్ రూపంలో దాన్ని తయారు చేసి ఆ సాలిడ్ రూపంలో తయారు చేసిన పదార్థాలని మళ్ళీ మన ఫర్టిలైజర్గా ఉపయోగించుకునేటట్టు, అది మున్సిపాలిటీలో ఉన్న నర్సరీస్ కానివ్వండి, లేకపోతే కొంతమంది రైతాంగానికి ఉపయోగపడుతుంది, ప్రైవేట్ నర్సరీస్ కూడా దాన్ని ఉపయోగించుకోవచ్చు. మున్సిపాలిటీ చేసే అనేక ప్లాంటేషన్ కార్యక్రమాలు, పార్క్స్ ఇటువంటి ప్రాంతాల్లో కూడా దాన్ని ఉపయోగించుకోవచ్చు. సో ఆ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఏదవుతుందో దాని గురించి కమిషనర్ గారు కూడా ఒక ఎన్వైరన్మెంటల్ ఇంజనీర్ని ఇక్కడ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా మనం ఒక అధికారిని ఇక్కడ పెట్టుకుని ఏ విధంగా మనం ఈ సాలిడ్ వేస్ట్ డిస్పోజ్ చేయాలో దాని గురించి కూడా సమగ్రంగా తయారు చేస్తారు. అంతిమంగా ఈ సువేజ్ వాటర్ వచ్చి మామూలు రెగ్యులర్ వాటర్గా తయారయ్యి అక్కడి నుంచి క్షేత్రస్థాయిలో మన రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఈ సాగునీరు కింద మారి ఇక్కడి నుంచి మళ్ళీ మనకి పంట కాలంలో చేరిపోతుంది. సో రైతులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా భవిష్యత్తులో కూడా మనకి ఎక్కడికి ఈ పదార్థాల వల్ల మనకి అనేక స్కిన్ డిజీజెస్, జబ్బులు ఇవన్నీ రాకుండా ఉండడానికి కోసం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేస్తున్న కార్యక్రమం ఇది నిజంగా ఈ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని చేసే కార్యక్రమం. సో ప్రజలందరూ కూడా సహకరించాలి. మన ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా ఉండడానికి కోసం కింద క్షేత్రస్థాయిలో దిగువన ఉన్న రైతులు ఆ నీరునే వాడుతూ ఉంటారు అనేక సందర్భాల్లో. కాబట్టి ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విధంగా ఈ అమృత్ పథకం కింద మనం రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో ఆగస్టు నెలలో చేపట్టదలిచిన సేవా కార్యక్రమాల గురించి క్లబ్ సభ్యులు చర్చించారు. ఆయా కార్యక్రమాల వివరాలను రోటేరియన్లు తెలియచేయడంతో పాటు మెంబర్షిప్ ర్యాలీ నిర్వహించారు. రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం సర్వసభ్య సమావేశం స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లోని గౌతమ్ గ్రాండ్ హోటల్లో ఆదివారం ఉదయం జరిగింది. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆగస్టు నెలలో జరపవలసిన కార్యక్రమాల గురించి క్లబ్ సభ్యులు పాల్గొని సమీక్షించారు. రక్తదాన శిబిరం నిర్వహణతో పాటు ఈ నెల 21వ తారీఖు జరగబోయే పేదలకు తోపుడు బండ్ల పంపిణీ గురించి చర్చించారు. అదేవిధంగా రొటేరియన్ డాక్టర్ రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో డెంటల్ క్యాంపును ఏర్పాటు చేయటం, రొటేరియన్ డాక్టర్ జీవన్లత ఆధ్వర్యంలో హై స్కూల్ బాలికలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, ప్రభుత్వ వైద్యశాలల్లో సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేయటం వంటి అంశాలపై చర్చించి సభ్యుల అభిప్రాయాలు తీసుకున్నారు. అనంతరం గౌతమ్ గ్రాండ్ హోటల్ నుండి రైల్వే స్టేషన్ వరకు మెంబర్షిప్ ర్యాలీ చేసి కొత్తగా రోటరీ మెంబర్గా చేరిన ఆలపాటి వెంకటరామయ్య, తానిగుండాల రాజశేఖర రెడ్డిలకు పిన్ని పెట్టి రోటరీలకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు, కార్యదర్శి దేవయజనం
మురళీకృష్ణ, కన్నిగంటి మురళీకృష్ణ, మెంబర్షిప్ చైర్మన్ ఈదర వెంకట పూర్ణచంద్, గుత్తా వెంకటరత్నం, పావులూరి రాంబాబు, గుమ్మడి వెంకటి నారాయణ, కుర్రా శ్రీనివాసరావు, ఆలపాటి కిరణ్ చౌదరి, డాక్టర్ ఆలపాటి సందీప్, కె రామరాజు తదితరులు పాల్గొన్నారు. తరపున మెంబర్షిప్ డ్రైవ్ జరిగినది. ఇది మెంబర్షిప్ జాయిన్ అయ్యే మంత్ కాబట్టి ఈరోజు మన డాక్టర్ గారు వెంకటరావు గారు, రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు న్యూ మెంబర్స్ జాయిన్ అయ్యారు. డాక్టర్ గారు సేవా కార్యక్రమాలు అంతకుముందు బాగా చేస్తూ ఉండేవాళ్ళు. రాజశేఖర రెడ్డి గారు కూడా పాల్గొనేవాళ్ళు. మా రోటరీలోకి రావటం, ఈ కొత్త మెంబర్స్ చేరటం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఇక రోటరీ క్లబ్లో ఈ మంత్లో ఇక చాలామందిని జాయిన్ చేస్తామని, రోటరీ క్లబ్ని ఇక మరింత బలోపేతం చేస్తామని హామీ ఇస్తున్నా. మా సభ్యులందరి సహకారంతో ఈ ప్రోగ్రాంలు చేయటం నాకు చాలా సంతోషకరంగా. ఈ నెల రోటరీ మెంబర్షిప్ మంత్ అందువలన ఈ నెలలో వీలైన మట్టుకి మన మెంబర్స్ని, కొత్త మెంబర్స్ని చేర్చుకోవాలని చెప్పేసి ఈరోజు మెంబర్షిప్ డ్రైవ్ చేయటం జరిగింది. ఈ మెంబర్షిప్ డ్రైవ్లో మన డాక్టర్ ఆలపాటి వెంకటరామయ్య గారు, అట్లాగే రాజశేఖర రెడ్డి గారు మేము మీ క్లబ్లో మెంబర్లుగా చేస్తామని చెప్పేసి ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. వెంకటరామయ్య గారు మొదటి నుంచి చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఆయన వెటర్నరీ డాక్టర్గా చేస్తూ ఎన్నో హాస్పిటల్ని ఆయన వృద్ధి చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో అనేక విధ్వంసాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ నాయకులు విమర్శించారు. శిలాఫలకాల విధ్వంసాలను అరికట్టడంతో పాటు వాటిని పునఃప్రతిష్ఠించాలని వారు డిమాండ్ చేశారు. తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో శనివారం రాత్రి పట్టణంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించిన శిలాఫలకాన్ని ధ్వంసం చేయటాన్ని నిరసిస్తూ స్థానిక చంద్రావూరులోని రైల్వే స్టేషన్ నుంచి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. పెద్ద సంఖ్యలో నాయకులు, అంబేద్కర్ అభిమానులు పాల్గొని ప్రదర్శనగా చంద్రావూరు సెంటర్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని అక్కడ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడ నడిబొడ్డున ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఉన్న శిలాఫలకాన్ని ధ్వంసం చేయటం హేయమైన చర్యగా అభివర్ణించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని నేటి పాలకులు కాలరాస్తున్నారని ఆరోపించారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించిన శిలాఫలకాన్ని వెంటనే అక్కడ పునఃప్రతిష్ఠించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కుర్రా యశోద, వైఎస్ఆర్సీపీ నాయకులు అఖిదాసు కిరణ్ కుమార్, కుర్రా శ్రీను, దేవరపల్లి కిషోర్, మన్నవ శాంతిశ్రీ, టెక్స్ బాల, బండ్లమూడి నాని, పిల్లి ప్రేమరాజు, చిక్కాల బెన్ని, బేతాళ కిషోర్, చుక్కా ఆనంద్, పిల్లి వీరయ్య, ఉన్నవ సాల్మన్, గుమ్మడి రవిరాజు, చుక్కా యేసురత్నం, షేకు జాకీరా, పెదలంక వెంకటేశ్వర్లు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. గతంలో మనం స్వర్గీయ ఎన్టీఆర్ గారి పేర్లున్న శిలాఫలకాలు చూసాం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి శిలాఫలకాలు ఉన్నవి చూసాం. అప్పుడెప్పుడో ఇందిరాగాంధీ ఆ కాలంలో ఉన్న శిలాఫలకాలు కూడా ఇప్పటికే ఉన్నాయి. అవి వాళ్ళ చరిత్రకు గుర్తులు, ఆ చరిత్రకు నాంది. ఫలానా టైంలో, ఫలానా ఇదిలో ఇది శిలాఫలకం అప్పటిది అని చెప్పేసేసి అదొక గుర్తుగా దానికి వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఇది. దాంట్లో చెరిపేయడం అనేది ఏ రకమైనటువంటి ఇది? దాన్ని మూర్ఖత్వం అనే అంటారండి. ఎందుకు నేను ఈ మాట అన్నానంటే, ఇది 400 కోట్లు పెట్టి దేశంలో అత్యంత అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించింది ఎవరు? మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి. ఈ విషయం విజయవాడలో అందరికీ తెలుసు. ఆంధ్ర రాష్ట్రమే కాదు, పక్క రాష్ట్రాల్లో కూడా ఈ విషయం తెలుసు. పేరు చెరిపినంత మాత్రాన చరిత్ర చెరిగిపోదు, అంతే కదా. చరిత్రని ఎవ్వరూ మార్చలేరు. అందులో భాగంగానే ఈరోజు అలా విధ్వంసం అనేది చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అయిన పని? అది మీ ఎక్కడ చూసినా శిలాఫలకాలు ధ్వంసం చేయడం ఇవన్నీ కరెక్ట్ కాదు కదా. మనం ఎందుకు వచ్చాం అధికారంలోకి? ఈరోజు కూటమి పాలన ఎందుకు వచ్చింది అధికారంలోకి? ప్రజల్ని మంచి చేయడానికి వచ్చింది, మంచి దారిలో నడిపించా. ఏదో ఒకటి ప్రజలు మీరు ఏమైతే హామీలు ఇచ్చారో దాని మీద దృష్టి పెట్టండి. ఇలాంటి విధ్వంసాలకి పాల్పడొద్దు, అది కరెక్ట్ కాదు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరి భారతదేశమే గుర్తించదగ్గ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విగ్రహాన్ని మరి కొంతమంది దుండగులు మరి ఏదైతే ఆ శిలాపథకాలపైన పేర్లు ఉన్నాయో ఆ పేర్లని ధ్వంసం చేయడం జరుగుతుంది. మరి ఇవన్నీ ఇట్లా చేయడం అనేది ఇప్పుడున్న పరిపాలనలో ఇది కరెక్ట్ కాదని, మరి వారు ఎవరనేది ఎంక్వైరీ చేసి వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కోరుతున్నాం. ఇది ఒక కార్యక్రమం తెనాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి చంద్రబాబు రైల్వే స్టేషన్ కాడ నుంచి
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ దాకా 13వ వార్డులో మరి నిరసన ప్రదర్శనగా క్యాండిల్స్ ద్వారా నిరసన తెలియపరచడం జరిగింది. కూటమి ప్రభుత్వానికి స్వాగతం పలికింది ప్రపంచం. ఆంధ్రప్రదేశ్ చక్కగా పరిపాలించండి. మీరు ఏమైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను మెరుగుదిద్ది ప్రజలకు అందించండి. అది మీ బాధ్యత. అలా చేయకుండా ఓటు హక్కుని కల్పించి ఓటు హక్కు ద్వారా ఎన్నుకొనబడిన మీరు మరి ముందు జరిగిన నాయకులపై, దళితులపై, పార్టీలపై పగలగొట్టడం, ధ్వంసం చేయటం, మరి ప్రాణాలు తీయటం అది సమాజానికి అది మేలుకరమా కాదా అనే ప్రశ్న మీకే వదిలేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు విగ్రహాలను పగలగొట్టగలుగుతారు, రేపటి మన విగ్రహాలని పగలగొట్టే దారి చూపిస్తున్నారు. గమనించండి. ఈరోజు నువ్వు ఏ బాట వేస్తే రేపు అదే బాట ఈ యువకుడు నేర్చుకుంటాడు అనేది గమనించండి. మంచి పరిపాలనా దక్షతనివ్వండి. తెనాలి రూరల్ సర్కిల్ పరిధిలో అసాంఘిక చర్యలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ బెల్లం శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఇటీవల జరిగిన బదిలీలో భాగంగా తెనాలి రూరల్ సీఐగా నియమితులైన శ్రీనివాసరావు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం జరిగిన సాధారణ బదిలీలో భాగంగా తెనాలి రూరల్ సీఐగా బెల్లం శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఆదివారం ఉదయం కొత్తపేటలోని రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. 1995వ బ్యాచ్కు చెందిన బెల్లం శ్రీనివాసరావు రేంజ్ పరిధిలో పలు చోట్ల ఎస్ఐగా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం 2010లో సీఐగా పదోన్నతి పొంది సిసిఎస్ గుంటూరు, లాలాపేట సహా తెనాలిలో పనిచేశారు. 2010 తర్వాత తెనాలి 2 టౌన్ ఎస్ఐగా పనిచేసిన శ్రీనివాసరావు తదనంతర కాలంలో తెనాలి 1 టౌన్, 3 టౌన్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా సేవలందించారు. తెనాలిపై పూర్తి అవగాహన కలిగి ఉన్న ఆయన నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆదివారం ఎస్ న్యూస్తో మాట్లాడారు. ఇక్కడి సమస్యలను పరిశీలించి ఉన్నతాధికారుల ఆదేశాలతో వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేశారు. ముఖ్యంగా రౌడీ షీటర్ల కదలికపై పూర్తి నిఘా ఉంటుందని, అసాంఘిక కార్యకలాపాలు, చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే ఊరికినేది లేదని హెచ్చరించారు. ఆదివారం బాధ్యతలు స్వీకరించిన సిఐ శ్రీనివాసరావును రూరల్ ఎస్ఐ పి కోటేశ్వరరావు సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి రూరల్ సర్కిల్ పోస్ట్ చేయడం జరిగింది. ఐజీఐ ఆర్డర్ ప్రకారం ఈరోజు ఛార్జ్ తీసుకున్నాను. దీంట్లో టాప్ ప్రయారిటీగా ప్రస్తుతం మనకు ఉన్న దీని ప్రకారం కూడా గవర్నమెంట్ వారి దీని ప్రకారం కానివ్వండి, సీనియర్ ఆఫీసర్ ఎస్పీ గారు, డిఎస్పీ గారు, ఐజీ గారి ఉత్తర్వుల ప్రకారం ప్రజెంటు నడుస్తుంది. ఎన్డీపీఎస్ మీద ప్లాన్ ఆఫ్ యాక్షన్ నడుస్తూ ఉంది. దాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాను. అది ప్రజలందరి యొక్క సహకారంతో చేయగలుగుతాం. అట్లానే తాలూకా సర్కిల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మాకు సాధ్యమైనంత వరకు యాజ్ పర్ లా ప్రకారం ఫాలో చేస్తాం. ఎలాంటి రౌడీ షీట్స్ కానీ వీటన్నిటి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడానికి ఎలాంటి వెనకడుగు వేయం. దీంట్లో ప్రతి ఒక్క దాంట్లో కూడా మా యొక్క సీనియర్ డిఎస్పీ గారు, ఎస్పీ గారు, ఐజీ గారి సూచనలు పాటిస్తాం. గవర్నమెంట్ వారు మాకు ఇచ్చినటువంటి సిస్టమ్ ప్రకారం కూడా ఫాలో అవుతూ మా శాయశక్తుల మా డిపార్ట్మెంట్కి పేరు తేవడానికి కృషి చేస్తాను. గుంటూరు జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం వాసవి యూత్ తెనాలి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఎంతో కోలాహలంగా జరిగింది. ప్రముఖుల సమక్షంలో నూతన కార్యవర్గాలు ప్రమాణ స్వీకారం చేయగా సంఘాల ద్వారా ఆర్యవైశ్యులకు అండగా నిలవాలని నాయకులు సూచించారు. స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో గుంటూరు జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం వాసవి యూత్ తెనాలి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ చైర్మన్ మాజీ మంత్రి టీజీ వెంకటేష్తో పాటు రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ తదితరులు అతిథులుగా హాజరయ్యారు.
ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి సభా కార్యక్రమాన్ని ప్రారంభించారు. పట్టణ ప్రముఖులు, ఆర్యవైశ్య ప్రముఖుల సమక్షంలో నూతన కార్యవర్గాలతో ప్రమాణ స్వీకారం చేయించారు. గుంటూరు జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షునిగా కొప్పురావూరి హరికిషోరు, వర్కింగ్ ప్రెసిడెంట్గా అన్నవరపు జగదీష్, ప్రధాన కార్యదర్శిగా సింగంశెట్టి శ్రీనివాస్, కోశాధికారిగా గ్రంథి సీతారాం, గౌరవ అధ్యక్షులుగా కర్పూరపు రఘునాథమూర్తి సహా మిగిలిన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. ఇదే విధంగా వాసవి యూత్ తెనాలి వ్యవస్థాపక అధ్యక్షులు నాలం రజనీకుమార్, వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కొప్పురావూరి కిషోర్ నేతృత్వంలో నూతన కమిటీ గౌరవ అధ్యక్షులుగా కనుమర్లపూడి శ్రీనివాస్, అధ్యక్షుడిగా మాజేటి బద్రి కిరణ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా చేమకుర్తి సతీష్ కుమార్, కోశాధికారిగా పొన్నూరు తుక్కయ్య, అదనపు కార్యదర్శిగా గోళ్ల మురళీకృష్ణ, ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాలను పలువురు అభినందించారు. అందరూ కలిసికట్టుగా ఉంటూ సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. ఆర్యవైశ్యులకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని టీజీ వెంకటేష్, మంత్రి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ తదితరులు తెలియజేశారు. ఇదే వేదికపై నూతన కార్యవర్గాల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులతో పాటు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రముఖులు పాల్గొన్నారు. ఎందుకంటే పెద్దలు ఎవరైతే త్యాగం చేసి నిలబెట్టారో అటువంటి పెద్దల్ని మనం ఎప్పుడు స్మరించుకుంటూ భావితరాలకు ఉపయోగపడే విధంగా వాళ్ళని ఉత్తేజపరచడానికి కోసం మనం వారి పేర్లు ప్రస్తావించి వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటాం. అదేవిధంగా ఈరోజు కిషోర్ వారి కార్యవర్గం రాబోయే రోజుల్లో మన తెనాలి పట్టణానికి, ఈ ప్రాంతానికి ఎప్పుడూ కలిసిమెలిసి ఒక మంచి వాతావరణంలో మనం కార్యక్రమాలు చేసుకోవాలి. దయచేసి ఈ చిన్న చిన్న గ్రూపులు, అనవసరమైన డిస్కషన్లు, తగాదాలు మనకి అవసరం లేదు. ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. అవసరమైతే దానికన్నా ఇంకా భిన్నంగా మంచిగా చేసుకోవచ్చు. కానీ కార్యక్రమం చేసుకున్నప్పుడు మాత్రం మనలో ఎక్కడ కూడా అటువంటి విషయాలపైన తావేయకుండా కలిసిమెలిసి మన ప్రాంతానికి మంచి జరగాలని నేను కూడా వాళ్ళతో పాటు అభినందిస్తూ, టీజీ వెంకటేష్ గారికి పాపం ఆయనకి ఎంత కష్టమైన ప్రయాణమో అయినా కానీ మాట ఇచ్చారు కాబట్టి వచ్చారు. ఎందుకంటే 3 రోజుల క్రితం నేను ఢిల్లీలో కలిసినప్పుడు తప్పకుండా తెనాలికి వస్తున్నానని చెప్పారు. కానీ మధ్యలో క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుందేమో అనే భావన ఆయన వ్యక్తపరిచినప్పుడు మళ్ళీ మన యువత అంతా కూడా ఎంతో పట్టుదలతోటి, ఎందుకంటే గుంటూరు జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం మరి ఈ రోజున ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా ఉంటేనే ఆ గౌరవం ఉంటుందనేది ఒక గట్టి నమ్మకంతో వాళ్ళు పాపం నిన్న కూడా ఎంతో ఆవేదన వ్యక్తపరిచారు. సో వారి కోరిక తీర్చినందుకు తెనాలి ప్రజల పక్షాన, అదేవిధంగా మన గుంటూరు జిల్లా పక్షాన టీజీ వెంకటేష్ గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతూ, సో మన వాళ్ళు వెనకబడిన వాళ్ళకు కూడా వైశ్యులకు సహాయ సహకారాలు అందించాలి అనే తపనతో, అలాగే రాజకీయంగా మనకు హక్కులు ఉండాలి అనే తపనతో మహాసభ ముందుకు వెళ్తూ ఉంటుంది. మహాసభ లేదు పెద్ద ప్రాపర్టీస్, మహాసభ లేదు, మహాసభకు ఒక క్రెడిబిలిటీ ఉంది. వైశ్యులకు రిప్రజెంటేషన్ చేసేనే సభ ఏమైనా ఇష్యూస్ కానీ అనేవి. అలాగే ఒక మారు ఐలయ్య ప్రాబ్లం వచ్చింది. ఐలయ్య మన చరిత్ర ఒక బుక్ రాశాడు. ఆ బుక్లో ఆయన చెప్పిన పదాలు కొద్దిగా నీచంగా ఉన్నది. ఐలయ్య అనే ప్రొఫెసర్ ఆయనకు చెప్పాము, ఆయన ఇటువంటి వారిని రోడ్లో పెట్టి చట్టం మార్చి రోడ్లో పెట్టి ఉరి తీయాలన్నాడు. ఇమీడియట్గా ఆయన ఏం చేశాడు, అల్లరి చేశాడు. చాలామంది కమ్యూనిస్ట్ నాయకులు పట్టుకొని వచ్చాడు, అన్నీ చేశాడు. ఏం చేసినాక ఎట్లా వస్తున్నా మళ్ళీ క్షమాపణ చెప్పించేంత వరకు వదలలేదు. మా సభను సహకారంతో ముందుకు తీసుకుపోయాను అన్నది ప్రజల్లోకి. అల్టిమేట్గా విత్డ్రూ వాట్ ఎవర్ ఈ సైడ్, ఆ బుక్ కూడా విత్డ్రా చేశాడు. మరి అయినాక అపాలజీ చెప్పాడు. భవిష్యత్తు మనది అని చెప్పి ఆ భవిష్యత్తుని ఏ రకంగా మనం విజయవంతంగా మనది చేసుకోవాలి అని చెప్పి మీరు ఎదగాలి, మీ చుట్టూ ఉన్న వాళ్ళని ఎదిగేలాగా చూడాలి, అందరినీ కలుపుకొని పోవాలి అని చెప్పి ఈ సూక్తి మీరు మరి ముఖ్యంగా సహనంతో పాటించిన వాళ్ళు. మరి పెద్దల్ని మనం చూస్తూ ఉన్నాం. మన ప్రాంతవాసి, అత్యంత లౌకికుడు, మాటల గారడి, వక్తృత్వంలో ఎలాంటి వాగ్దాటి కలిగినటువంటి వ్యక్తి రోసి గారంటే, మరి చెన్నారెడ్డి లాంటి వాడిని భయపెట్టినటువంటి, వణికించినటువంటి ఘనత రోసి గారికి దక్కిందని చెప్పి నేను గుర్తుపెట్టుకోండి. ఒక చిరు ప్రాంతం నుంచి మరి ఎంతగా ఇంతెంత వడ్డెంత అన్నట్టుగా మహావృక్షంగా నాకు తెలిసినంతవరకు పెండేగండి వెంకట సుబ్బయ్య గారు, ఆ తర్వాత రోసి గారు, ఆ కోవలో చెందిన వాడే మా టీజీ వెంకటేష్ గారు.
స్వరాజ్య పోరాటంలో తెనాలికి గల స్థానం విశిష్టమైంది. ఎందరో త్యాగమూర్తులు తమ జీవితాన్ని ఉద్యమానికి ధారబోసి పునీతులయ్యారు. అందులో ముస్లిం దేశభక్తులు ఎందరో ఉన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వారి త్యాగాలపై ఎస్ న్యూస్ స్టోరీ. తెనాలికి చెందిన ముస్లిం దేశభక్తుల్లో రావు బహదూర్ షేక్ అబ్దుల్ వహబ్ ఒకరు. నైతిక విలువలనే తన ఆస్తిపాస్తులుగా భావించి జీవితాంతం ఆదర్శ జీవనం గడిపిన గాంధేయవాది ఆయన. తెనాలిలో షేక్ ఇమాంబి ఫరీదా సాహెబ్ దంపతులకు 1903 డిసెంబర్ 10న జన్మించారు. విద్యార్థి దశలోనే జాతీయ భావాలకు ఆకర్షితుడయ్యాడు. 1929లో గాంధీజీ తెనాలి వచ్చినప్పుడు తన సతీమణి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను విరాళంగా అందించారు. దేశ విభజన ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పట్లో హిందూ ముస్లిం కలహాలు చోటు చేసుకున్నప్పుడు అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చారు. బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు రావు బహదూర్ బిరుదును ప్రదానం చేసింది. పద్మశాలిపేటలోని మదీనా మసీదు ఎదుటి వీధికి హిందూ ముస్లిం రోడ్డుగా నామకరణం చేశారు. 1963-65లో న్యాయమూర్తిగాను వ్యవహరించారు. 36 ఏళ్ల పాటు మున్సిపల్ కౌన్సిలర్గా, 1943-44లో మున్సిపల్ చైర్మన్గా చేశారు. ముస్లిం సామాజిక వర్గం నుంచి తొలి చైర్మన్గా గుర్తింపును పొందారు. అప్పట్లో కొత్త వంతెన నుంచి హనుమాన్ చౌక్ వరకు రోడ్డు నిర్మాణం చేయించారు. మధ్యలో ప్రాంతాన్ని వహబ్ చౌక్గా ప్రభుత్వం నామకరణం చేసింది. అక్కడున్న తన సొంత స్థలాన్ని పార్కు కోసం ఇచ్చారు. తర్వాత వహబ్ రీడింగ్ రూమ్గా మార్చారు. బురిపాలెం రోడ్డులో అప్పట్లోనే లక్షల విలువైన 1.5 ఎకరాల స్థలాన్ని ప్లాట్లుగా వేయించి పేదలకు గృహ నిర్మాణం కోసం ఇచ్చేశారు. ఉప్పు బజార్లో వీరి పేరుతో పోస్టాఫీస్ నడుస్తోంది. స్వాతంత్ర యోధుడిగా ప్రభుత్వం తిరస్కరించారు. గాంధీజీని అనుసరించి ఆచరించిన దేశభక్తులు మహమ్మద్ ఇస్మాయిల్ ఒకరు. బతుకు తెరువు కోసం వస్త్ర వ్యాపారం చేస్తూ మిత్రుడు వేలుపుల గంగయ్యతో కలిసి ఉద్యమ బాట పట్టారు. ఇద్దరూ కలిసి గాంధీజీ చెప్పినట్లుగా ఖద్దరు ఉత్పత్తిని, వాడకాన్ని ఉద్యమంలా చేపట్టారు. 1926లో జిల్లాలోనే తొలిసారిగా తెనాలిలో ఖద్దర్ షాపును ఆరంభించారు. వ్యాపార దృష్టితో కాకుండా ప్రత్యేక లక్ష్యంతో నడిపారు. రాట్నం, దారం తీయటానికి దూది, చిలపలు, తకిలీలు వంటి సామాగ్రిని ఆసక్తి గలవారికి అందుబాటులో ఉంచారు. ఖద్దరు తయారీని గ్రామీణ కుటీర పరిశ్రమలు ప్రోత్సహించేందుకు గ్రామాలు తిరిగారు. భార్య హజరాబీ తాను స్వయంగా ఖద్దరు ధరిస్తూ ఇతరులను ప్రోత్సహించారు. రాట్నం వడికితే స్వాతంత్రం వస్తుందన్నారు మహాత్మా గాంధీ. ఆయన మాట మాకే వేదవాక్కు. అందువల్లే ఖద్దరు వాడకాన్ని పెంచాలని ఖద్దరు షాపును ప్రారంభించాం అని చెప్పేవారట. ఆ రోజుల్లో ఈ ఖద్దరు షాపు స్వాతంత్ర యోధులకు రహస్య స్థావరమైంది. మహమ్మద్ ఇస్మాయిల్ పేరు ఖద్దర్ ఇస్మాయిల్గా స్థిరపడింది. 1948లో ఆయన కన్నుమూశారు. తెనాలికే చెందిన సయ్యద్ అబ్దుల్ అజీం చిన్న వయసులోనే గాంధీజీ ఆశీస్సులు అందుకున్నారు. స్వరాజ్య ఉద్యమంలో మహాత్మా గాంధీ కస్తూర్బా ప్రయాణిస్తున్న రైల్లో విరాళాలు సేకరించి తన పాకెట్ మనీతో సహా గాంధీజీకి అందజేశారు. మరోసారి పండిట్ జవహర్లాల్ నెహ్రూ వెళ్తున్న రైల్లో తన బృందంతో సహా ప్రయాణించాడు. గుంటూరులో నేతాజీ సభకు సైకిల్పై వెళ్లి ఆయన ప్రసంగం విని పులకించిపోయాడు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని లాఠీ దెబ్బలు తిన్నాడు. క్విట్ ఇండియా ఉద్యమంలోనూ పాల్గొన్నాడు. పోలీసుల వేటకు దొరకకుండా చెన్నై వెళ్లి కొన్ని నెలల పాటు అక్కడే ఉద్యమకారులతో పనిచేశాడు. 1945లో మున్సిపల్ సర్వీసులో చేరినప్పటికీ ఉద్యమ కార్యకలాపాలను కొనసాగించారు. దేశ విభజనను వ్యతిరేకించారు. స్వాతంత్ర యోధునిగా ప్రభుత్వం కల్పించే సౌకర్యాలను కోరుకోలేదు. జీవిత చర్మాంకం వరకు గాంధీని ఆచరించిన వారిలో మున్షీ సయ్యద్ మొహమ్మద్ మస్తాన్ బేగ్ ఒకరు. విద్యార్థి దశలోనే జాతీయోద్యమానికి ఆకర్షితులై జాతీయ కాంగ్రెస్ సభ్యత్వం స్వీకరించారు. 1932 నాటి శాసనోల్లంఘనలో పాల్గొన్నారు. శాంతియుత నిరసనలు నచ్చకపోవడంతో విప్లవకారులతో రహస్య కార్యకలాపాల్లో కొనసాగారు. ప్రముఖ విప్లవకారుడు అన్నాప్రగడ కామేశ్వరరావు నాయకత్వంలో ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో జరిగిన రహస్య రాజకీయ శిక్షణ శిబిరానికి హాజరయ్యారు. ఫలితంగా 21 రోజులు పోలీసుల హింసకి గురయ్యారు. మద్రాస్ విశ్వవిద్యాలయంలో ఉర్దూ గ్రాడ్యుయేషన్ చేసి 1942లో తెనాలిలో ఉర్దూ ఉపాధ్యాయుడిగా చేరారు. అదే ఏడాది క్విట్ ఇండియా ఉద్యమంలో పోలీసు కాల్పుల నుంచి త్రుటిలో తప్పుకున్నారు. 1943లో అన్నాప్రగడ నాయకత్వంలోనే ఊరేగింపులో పాల్గొని జైలు పాలయ్యారు. ఆ తర్వాత మరోసారి అరెస్టు వారెంట్ జారీ కావడంతో అజ్ఞాతంలోకి వెళ్లి ఉద్యమ ప్రచారంలో కొనసాగారు. భారత విభజనకు వ్యతిరేక ప్రచారము చేశారు. 1999లో మృతి చెందారు. వీరితో పాటు షేక్ మహబూబ్ ఆదాం స్వాతంత్ర ఉద్యమంలో కొనసాగారు. జైలు జీవితం అనుభవించారు. తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తికాలపు కమ్యూనిస్టుగా మారారు. పార్టీ ఆదేశాలపై ముస్లిం లీగ్లో చేరారు. అగ్రనేతలతో కలిసి పనిచేశారు. ప్రభుత్వం ఇచ్చే తామ్రపత్రాన్ని స్వీకరించలేదు. ఉర్దూపై అభిరుచితో అదీబ్ ఏ ఫాజిల్ చేసిన మున్షీ సయ్యద్ మహబూబ్ తర్వాత నుంచి మున్షీ మహబూబ్ అయ్యారు. తెనాల్లో ముస్లిం లీగ్ నిర్మాణం కోసం ఎంతగానో శ్రమించారు. జాతీయోద్యమంలో పాల్గొంటూనే కమ్యూనిస్టు ఉద్యమంలో మమేకమయ్యారు.
ఈ కృషికి గుర్తింపుగా ఉమ్మడి మద్రాస్ రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యత్వం వరించింది. యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో పేద కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. రోజువారీ జీవనానికి ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి తమ వంతుగా ఈ సహకారం అందించారు. వివిధ సేవా కార్యక్రమాల ద్వారా ఎంతో మందికి బాసటగా నిలుస్తున్న యంగ్ జనరేషన్ టీం సభ్యులు ఆదివారం మరికొన్ని సేవా కార్యక్రమాలు చేపట్టారు. పట్టణంలో వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న 4 పేద కుటుంబాలకి బియ్యంతో పాటు నెలవారీ సరుకులు అందజేశారు. జగడగుంటపాలెంలోని టిట్కో గృహాల్లో నివసిస్తున్న 70 ఏళ్ల వృద్ధురాలు మోతి, మారీస్పేటకు చెందిన భాష, ఐతానగర్కి చెందిన కొడాలి లింగేశ్వరరావు, ఐతానగర్కే చెందిన మార్తమ్మ తదితరులు అనారోగ్యం, పక్షవాతం, ఇతరత్ర కారణాలతో బాధపడుతుండగా వారి ఇబ్బందులు గుర్తించిన టీం సభ్యులు వారి నివాసాలకు వెళ్లి బియ్యం, సరుకులు అందజేశారు. ఇవే కాకుండా రానున్న రోజుల్లో కూడా ఎవరికి ఎటువంటి సహాయం కావాలన్నా తమ యంగ్ జనరేషన్ టీం తోడుండి వాళ్ళకి సహాయం చేస్తుందని సాదిక్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యంగ్ జనరేషన్ టీం అధ్యక్షుడు సాదిక్, శివ, నవీన్, సాయి తదితరులు పాల్గొన్నారు. నా పేరు మోతి బాబు. ఇదివరకు కాయల వ్యాపారం చేసేదాన్ని. ఇప్పుడు కాళ్ళు ఇప్పుడు నా 2 నెలల మట్టి 2 సంవత్సరాల మట్టి మంచంలోనే ఉండ. ఆ ముసలాయన చూసుకుంటాడు. ఇదివరకు 5 గేట్ దగ్గర అద్దెకే ఉండాలి. ఖాళీ చేయమన్నారు. ఇక్కడ ఇచ్చారు కాబట్టి ఇక్కడికి వచ్చేసాము. ఏం జరుగుబాటు కావట్లేదు. పొద్దున్న ఏదైనా టిఫిన్ తెచ్చుకోవాలన్నా కూడా డబ్బులు లేవు. ఏం చేయాలో ముందే దండానికి ఇవాళ గ్యాస్ అయిపోయింది. ఇవాళ అది కూడా ఉండలేదు. నాకు చూసి ఆయన ఏడవటం, ఆయన చూసి నేను ఏడవటం, అట్ట పడి ఉన్నాము బాబు. మీ దయ. ఆ టీవీలో చెప్తున్నారు కాబట్టి బాబు ఫోన్ చేసి కనుక్కున్నాను బాబు, లేకపోతే తెలిసేది కాదు. బాబు వచ్చి సాయం చేస్తున్నారు. ఇచ్చినందుకు ధన్యవాదాలు బాబు. నమస్తే అయ్యా. మీరు 100 ఏళ్ళు చల్లగా ఉండాలా. మీరు అభిమానం మీద మాకు ఎంతో సాయం చేస్తున్నారు. తెనాల్లో ఎంతోమందిని సాయం చేస్తున్నారు. మన పల్లెటూరులో కానీ తెనాల్లో కానీ ఎక్కడైనా కానీ మీ దేవుడి గల్లల్లా మీకు ఇంకా పైకి రావాలా, ఇంకా ఎంతోమంది కోరుకుంటారు. మీరు ఇంకా బాగుండాలా, శుభ్రంగా ఉండాలయ్యా. సారు నమస్తే సార్. ఈరోజు ముందుగా ఎంతో ఆనందంగా ఉంది. మా యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో ఈరోజు 4 కార్యక్రమాలు చేశాము. అందులో మొదటిగా ఈరోజు తెనాలి పట్టణంలోని జగడగుండపాలెం దగ్గర టిట్కో హౌసెస్లో నివసిస్తున్న మౌతి గారు, అలానే వాళ్ళ భర్త మమతా గారు సుమారు గతంలో కాయల వ్యాపారం చేసుకుంటూ వాళ్ళ జీవనం అనేది కొనసాగిస్తూ ఉండేవాళ్ళు. మరి మౌతి గారికి కాళ్ళు పడిపోవటం వలన ఆవిడ లెగవటానికి కూడా ఎంతో ఇబ్బందిగా ఉండి 3 సంవత్సరాల నుంచి ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో ఇద్దరు వాళ్ళకు వచ్చే పెన్షన్ మీదనే వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నారు. మరి ఇటీవల వాళ్ళకి అవసరం ఉన్న తరుణంలో యంగ్ జనరేషన్ టీంని సంప్రదించి వాళ్ళకి సహాయం కావాలని కోరగా మా టీం యంగ్ జనరేషన్ వచ్చి వాళ్ళ పరిస్థితి చూడటం జరిగింది. చూడంగానే ఆవిడని చూస్తే ఎంతో బాధేసింది. సో ఇందువలన ఈరోజు మా యంగ్ జనరేషన్ టీం తరపున మౌతి గారి కుటుంబానికి 25 కేజీల బియ్యం బస్తా, అలానే నెలవారీ సరుకులు అందజేయడం జరిగింది. ఇదే కాకుండా ఈరోజు మారిస్పేటలో నివసిస్తున్న భాషా గారు, అలానే వాళ్ళ భార్య పర్వీన్ గారు, వీళ్ళిద్దరు కూడా గతంలో ఏంటంటే సైకిల్ మెకానిక్గా వర్క్ చేసుకుంటూ వాళ్ళ జీవనం అనేది కొనసాగిస్తూ ఉండేవాళ్ళు. కానీ ఆయనకి దురదృష్టవశాత్తు పారాలసిస్ వచ్చి కాళ్ళు పడిపోవడం జరిగింది. సో ఆయనకు కూడా ఇంట్లో ఇల్లు గడవడానికి ఎంతో ఇబ్బందిగా ఉంది అని మా యంగ్ జనరేషన్ టీంని సంప్రదించగా వాళ్ళ కుటుంబానికి కూడా ఈరోజు 25 కేజీల బియ్యం బస్తా, అలానే నెలవారీ సరుకులు అందజేయడం జరిగింది. మూడవది ఐతానగర్లో నివసిస్తున్న కొడాలి లింగేశ్వరరావు. ఆయన కత్తుల సాన పెట్టుకుంటూ రోజుకి 50 రూపాయలు, 100 రూపాయలు వచ్చే ఇదితోనే ఆయన జీవనం అనేది కొనసాగించుకుంటున్నారు. వాళ్ళకి గతంలో కూడా లింగేశ్వరరావు గారికి మా తరపున ట్రైసైకిల్స్, అలానే ప్రతి నెల సరుకులు అనేది అందజేయడం జరుగుతుంది. ఇచ్చిన మాట ప్రకారం అందులో భాగంగా ఈ నెల కూడా లింగేశ్వరరావు గారి కుటుంబానికి 25 కేజీల బియ్యం బస్తా, నెలవారీ సరుకులు అందించాము. మరి 4వది వచ్చేసి ఐతానగర్లోనే నివసిస్తున్న మార్తమ్మ గారు. సుమారు 70 సంవత్సరాలు ఉంటాయి. వయసు పైబట్టడంతో ఆవిడకి ఫిట్స్ రావటం వలన రోడ్డు మీద ఎక్కడైతే నడుస్తారో అక్కడే పడిపోతుంటారు మధ్యలో. సో ఇలాంటి వాళ్ళందరికీ ఈరోజు మా యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో 4 కుటుంబాలకి 25 కేజీల బియ్యం బస్తాలు, అలానే నెలవారీ సరుకులు అందజేయడం జరుగుతుంది. రానున్న రోజుల్లో కూడా ఎవరైతే ఇట్లా ఆపదలో అవసరాల్లో ఉంటారో ఇటువంటి ప్రతి ఒక్కరికి మా యంగ్ జనరేషన్ టీం తోడుండి ఎలాంటి అవసరాలు ఉన్నా సరే ఖచ్చితంగా సాయం చేస్తామని తెలియజేస్తున్నాము. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 7075746123. ఏ టైంలో అయినా ఎటువంటి అవసరం ఉన్నా సరే మాకు ఫోన్ చేయొచ్చు. మా టీం వెంటనే స్పందించి మీకు సహాయం చేస్తామని తెలియజేస్తున్నాం. గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మాజీ చైర్మన్ మారోతు సీతారామయ్య జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెదరావూరులో పలువురు ఆయన్ను కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పూర్వ చైర్మన్ మారవతు సీతారామయ్య పుట్టినరోజును తెనాలి మండలం పెదరావూరులో పెద్దపల్లిలో శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు యువకులు ఆయన దుశ్శాలువ పూలమాలతో సత్కరించి అభినందించారు. ఈ వేడుకల్లో చొప్పర సుధాకర్, కార్మూరి వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, అజయ్, ప్రేమ్ కుమార్, దేవానంద్, రాంబాబు, రవి, పాములు తదితరులు పాల్గొన్నారు. మోరంపూడి గ్రామంలో శ్మశాన వాటిక అస్తవ్యస్తంగా ఉండడంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. శ్మశాన వాటికలో విపరీతంగా పెరిగిన పిచ్చి మొక్కలు, ముళ్ల కంపలు, చెత్త చెదారంతో చిట్టడవిలా ఉందన్నారు. దుగ్గిరాల మండలం మోరంపూడి గ్రామంలో శ్మశాన వాటికలో విపరీతంగా పెరిగిన గడ్డి చెట్లు మధ్యలో అంత్యక్రియలు నిర్వహించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని గ్రామస్తులు పేర్కొన్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు శ్మశాన వాటికలో గడ్డి, పిచ్చి మొక్కలు, ముళ్ల చెట్లు దట్టంగా పెరిగాయని వారు అన్నారు. శ్మశాన వాటికలో విద్యుత్ దీపాలు లేకపోవడంతో రాత్రి సమయంలో చనిపోయిన వారిని తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహించాలంటే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, ఇకనైనా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి మోరంపూడి గ్రామంలో శ్మశాన వాటికను అభివృద్ధి చేయాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పూలే కాలనీ శివార్లో మురుగునీటి శుద్ధి ప్లాంట్ ను పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్. నవంబర్ 1వ తేదీ నాటికి పనులు పూర్తి చేయించి అందుబాటులోకి తీసుకువస్తామని హామీ. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం, మెంబర్షిప్ ర్యాలీ, ఆగస్టులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చ. తెనాలి రూరల్ సీఐగా బెల్లం శ్రీనివాసరావు బాధ్యతల స్వీకారం, సర్కిల్ పరిధిలో శాంతి భద్రతలకు కృషి చేస్తానని హామీ. స్వరాజ్య ఉద్యమంలో తెనాలి ముస్లింలు, పట్టణంలో ఇప్పటికీ వారి స్ఫూర్తి చిహ్నాలు. ఇవి ఇవాల్టి ఎస్ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.